ఇంటి పక్క పొంటి ఒక అక్క ఉంటుంది. ఆమెకు ఒక కొడుకు ఒక బిడ్డే. వాళ్ళ పెన్మిట్కి నెలకి 20,000 దాకా జీతం వస్తుందట. అయితే నేను అడిగిన, ఏందక్క స్కూళ్ళు సురువైనాయి కదా, పిల్లలు ఇంకా స్కూళ్ళకు తోలుతలేవేందని. అప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఇంకా నా చెవులలో మోగుతుంది. వాళ్ళ పక్కింటి పోరగాళ్ళను ఏ బడికి పంపేది, ఎంత ఫీజులు కట్టేది తెలుసుకున్నాకనే వాళ్ళకంటే ఇంకో 10,000 ఎక్కువ ఫీజు ఉండి రోజుకో డ్రెస్ వేసుకొని పోయే బడికే పంపుతా అని చెప్పింది. మరి మాకేం తక్కువ, వాళ్ళ ఆయన కంటే మా ఆయనకే జీతం ఎక్కువ వస్తుంది, వాళ్ళకంటే పెద్ద ప్రైవేట్ బడికి పంపాలి కదా, అందుకే వెయిటింగ్ చేస్తున్నామని చెప్పింది. ఇక నాకు అది విన్నాక చిన్నగా నవ్వురాలే. ఏం చేద్దాం మరి, అట్లా తయారైనరు మనుషులు. ఈ స్కూళ్ళు స్టార్ట్ అయినాయి కదా, బడి ఫీజుల సమ్మర్ వదిలించుకున్రా, వేలకు వేలు కుప్ప పోసిండ్రా. ఎంత అడిగితే అంత ఇచ్చే ఉంటారు. ప్లీజ్ తక్కువ చేయవా అని కూడా బతిలాడుంటారు. కానీ వాళ్ళు చెప్పే చదువుకు తీసుకుంటున్న ఫీజుకు పొంతనుందా లేదా అని ఎవ్వాలన్న ఆలోచన చేసిండ్రా. బిల్డింగ్ను చూసి మురిసిపోయి అడిగినంత చదివించుకొనే ఉంటారు. కానీ ఎంత అడిగితే అంత ఫీజులు కట్టద్దట. ఏబిసిడీలు నేర్పితే ఎంత, ఎల్కేజీకి ఎంత, యూకేజీకి ఎంత, ఫస్ట్ క్లాసుకు గంత, 10వ తరగతికి గింత అని నోటీస్ బోర్డు మీద రాసి పెట్టాలన్నట. ఖుద్దు చదువుల మంత్రి కడియం శ్రీహరి సారే చెప్పిండు. ఆ ఫీ స్ట్రక్చర్ కి సంబంధించిన వివరాలను నోట్స్ బోర్డు మీద పెట్టాలి. మీ యొక్క గవర్నింగ్ బాడీ మీటింగ్స్ యొక్క మినిట్స్ను రికార్డ్ చేయాలి. అదేవిధంగా ఆడిట్ రిపోర్ట్స్ కూడా అందుబాటులో ఉండాలి. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది దీన్రి. అయినా ఇప్పుడు మనమంతా ప్రైవేట్ స్కూల్లో మోజులున్నాం. ఫీజు మాత్రం 500 చెప్తాడు, కానీ అలా ఎంటర్ అయిన తర్వాత బస్ కిరాయి 500 నెలకు, టైల కిరాయి, ఆటల పైసలు తడిసి మోపడాయి. ఇద్దరు పిల్లల్ని చదివించాలంటే 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. మీరు చదివిన నా కార్పొరేట్ కాలేజీలో, నేను చదివిన నా కార్పొరేట్ కాలేజీలో, మీరు చదివిన నా కార్పొరేట్ కాలేజీలో, మేమందరం చదివిన స్కూలు జిల్లా ప్రజా పరిషత్ స్కూలు మాత్రమే, గవర్నమెంట్ స్కూలు మాత్రమే, హాస్టల్ మాత్రమే. ఈ సార్ల లెక్కనే గొప్పలు అవుతారని నిజామాబాద్ జిల్లాల డిచ్పల్లి, ఇందల్వాయ్, పోచారం, వజ్రకండి, మాచారెడ్డి ఊర్లల్లా ఎంపీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, సర్కార్ టీచర్లు వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి తీసేసి గవర్నమెంట్ స్కూళ్ళకు పంపుతుండ్రు. ఒక్కొక్కరు చెప్తారు ఇన్నుండ్రి కావాలంటే. ఎంపీటీసీ ఏడపల్లి శ్రీనివాసుని అయితే మా బాబును మా పాపను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నా. ప్రైవేట్ పాఠశాల వద్దు, ప్రభుత్వ పాఠశాల వద్దు. ఇట్లనే తెలంగాణ అంతటా లీడర్లు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు, యాక్టర్లు, కొలువు చేసేటోళ్ళందరికందరూ గంప గుత్తగా వాళ్ళ పిల్లలను సర్కారీ స్కూళ్ళకే పంపితే నిమిషాల మీద ఈ స్కూల్ హాలత్ మారిపోదు. ఫస్ట్ ర్యాంకులు అన్ని మనోళ్ళకే వస్తాయి. నిజామాబాద్ జిల్లా లీడర్లను ఆదర్శంగా తీసుకుంటే కేజీ టు పీజీ విద్య దానికి అదే అమలవుతుంది.